జీవిత సత్యాలు గమనించగలరు. వీడియోని లైక్ చేయండి. నేటి నిజాలు. తిండి లేక చస్తున్న వారి కంటే తినలేక చస్తున్న వారే ఎక్కువ. ఎవరు లేక అనాథాలు అవుతున్న వారి కంటే అందరూ ఉండి అనాథాలు అవుతున్న వారే ఎక్కువ. బాధలో చెరదీసే వారి కంటే బాగున్నోళ్లను బాధించేవారే ఎక్కువ. మంచోళ్ళ కంటే ముంచే వాళ్ళే ఎక్కువ. మిత్రమా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక మంచి మాట. ఒక రాజు ఒక సన్యాసికి బంగారు కత్తెరను బహుమతిగా ఇవ్వబోగా వద్దని ఒక సూదిని ఇవ్వమని కోరాడంట. రాజు నుండి సన్యాసి సూదిని తీసుకుంటూ కత్తెర వద్దని ఎందుకన్నాడంటే దానికి విడదీసే స్వభావం ఉంది, సూదికి కలిపే స్వభావం ఉంది. ఈ రోజుల్లో మనుషులకు కావాల్సింది కత్తెర కాదు, సూది అని అన్నాడంట. మిత్రమా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రయత్నం. తప్పుదారి పట్టిన మనసు కంటే పెద్ద శత్రువు లేదు. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. గాలిపటానికి దారం ఆధారం, మనిషికి మనసు ఆధారం, రేపటికి ఆశ ఆధారం, అలాగే గెలుపునకు ప్రయత్నం ఆధారం. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. జీవితం, అహంకారం, గర్వం, పొగరు అనేవి నా దృష్టిలో చాలా ఖరీదైనవి. వాటిని కొనుక్కునే స్తోమత నాకు లేదు. అందుకే చవకగా దొరికే చిరునవ్వు, సంతోషం, ప్రేమ, ఆప్యాయత అనే వాటితోనే సరిపెట్టుకుంటున్నా. ఇతరులకు కూడా ఇవే పంచిపెడుతున్నా. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మనిషి ఎంత పీల్చినా గాలి తరిగిపోదు, ఎంత దున్నినా నేల అరిగిపోదు, ఎన్ని ఫలాలిచ్చినా చెట్లు గర్వపడదు, ఎంత ఉరికినా నీరు అలసిపోదు. కానీ ఎప్పుడు ఎలా చస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్త సంపాదించి తనంతవాడు లేడని ఎగిరేడి పడతాడు. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మిత్రమా, గుర్తుపెట్టుకోండి, తక్కువగా మాట్లాడేవారు చాలా తెలివైన వారుగా ఉంటారు. ఎక్కువగా స్నానం చేసే వ్యక్తి తక్కువగా అనారోగ్యానికి గురవుతాడు. ఎక్కువగా ఆకలి వేసినప్పుడు భోజనం చేస్తే మనిషికి ఎక్కువ బలం వస్తుంది. బోర్లా పడుకోవడం వల్ల త్వరగా వృద్ధాప్యం వస్తుంది. చెప్పులు లేకుండా నడవడం ఆరోగ్యానికి మంచిది. ఏ పని తలపెట్టినా విఫలం అవుతుందేమోనని భయపడకూడదు. పని చేస్తూ వెళ్తేనే విజయం సాధిస్తారు. నిజాయితీగా కష్టపడి పనిచేసే వారి ఎక్కువ సంతోషంగా ఉంటాడు. మిమ్మల్ని విమర్శించే వారికి, మీరంటే అసూయపడే వారికి, ఎల్లప్పుడూ నెగిటివ్ ఆలోచనలు ఉన్న వారికి దూరంగా ఉండాలి. ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలివైన వాళ్ళు ఎలా ఉంటారంటే, తెలివైన వాళ్ళు 3 రకాలు. తొందరపడకుండా అవకాశం కోసం ఎదురు చూసేవారు, అవకాశాన్ని మాత్రమే సృష్టించుకునేవారు, ఎప్పుడు ఎదురు చూడాలో, ఎప్పుడు అవకాశాన్ని సృష్టించుకోవాలో తెలిసిన వారు ఈ 3వ రకం వారే నిజమైన తెలివిగలవారు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఎవ్రీడే, ఎవ్రీ షార్ట్స్ పంపిస్తాము. సబ్స్క్రైబ్ చేసుకోండి.